జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్ పరిపూర్ణ వాస్తుకు స్వాగతం. మొక్కలు ఇంటి పైన కానీ గోడల పైన కానీ మొలవవచ్చా అంటే అసలు ఆ క్వశ్చన్లోనే మనకు కొంత గోచరిస్తుంది మొలవకూడదని. ఎందుకు? మనిషి భూమి మీద నివసించాలి, మొక్కలు కూడా భూమి మీదనే ఉండాలి. అట్లాగనే చేపలు, తాబేళ్ళు ఇట్లాంటివన్నీ జలచరాలు అంటారు. అవి నీళ్ళల్లో ఉంటాయి. అవి నీళ్ళల్లో ఉంటే బతుకుతాయి. వాటిని భూమి మీద తీసుకొస్తే కొంత సమయం తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటాయి. అట్లాగే మనుషులు భూమి మీద నివసించాలి, భూమి లోపల నుంచి రావాలి, భూమి లోపల ఉండే నిర్మాణంలో వాళ్ళు ఉండాలి. అట్లాగనే జంతువులు భూమి మీద ఉండాలి, మొక్కలు కూడా భూమి మీదనే ఉండాలంటారు. ఆ భూమి మీద ఉంటేనే ఆ మొక్క కూడాను పెద్దదిగా పెరుగుతుంది. అదే ఏ కొండల మీదనో లేదంటే ఇతరత్ర ఇళ్ల మీదనో ఉందనుకోండి, గిడసపారిపోయినట్టుగా ఉండేసి అది ఇబ్బంది కలుగుతుంటుంది. రెండోది, వాస్తుశాస్త్రంలో ఒక విషయం కూడా చెప్పారు మనకు. గృహము పైన మొక్కలు కనుక ఆవాసం చేసుకొని ఉన్నట్లయితే యజమానికి ఇబ్బందులు మొదలవుతాయి, కష్టాలు మొదలవుతాయి. అంటే మనం నివసించాల్సిన గృహంలో మొక్కలు అనేవి నివాసయోగ్యంగా ఉంటే కష్టాలు తొలగకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త కష్టాలు నెత్తి మీద పడుతూ ఉంటాయి. అంటే ఒక ప్రాబ్లం అయిన తర్వాత ఇంకో ప్రాబ్లం, ఒక ప్రాబ్లం అయిన తర్వాత ఇంకో ప్రాబ్లం. అంటే మొక్కలు అనేవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. అవి గోడల్లో వచ్చినాయంటే గోడలు చీల్చుకుంటూ వేరెళ్ళిపోతుంది. ఇంటి పైన వచ్చిందంటే ఆ ఇంటి పైన ఉండేటువంటి ఆ కప్పు పైన వచ్చినా, ఆ గోడల పైన వచ్చినా, ఎక్కడ వచ్చినా దాని వేరు అట్లా ఆ గోడ లోపలగా వెళ్తుంది. ఆటోమేటిక్గా మనం ఎంత గట్టిగా కట్టిన గోడ కూడా ఇట్లా స్టాండర్డ్గా ఉన్న గోడ కూడా ఇట్లా విడిపడిపోతుంది. అంటే ఆ యొక్క ఇంటిని కూడా ఛేదన చేసే శక్తి మొక్కలకు ఉంది. అంటే మనం మాట్లాడే మాటలను బట్టి మనసుల్ని ఛేదన చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మనం తప్పుగా మాట్లాడుతున్నాం, అవతల వాళ్ళకి బాధ కలుగుతుంది, మనసుని ఛేదన చేస్తున్నాం. అట్లాగా మొక్కలు ఏమిటంటే రిప్లై ఇవ్వలేవు కాబట్టి అవి మొక్కలు మన గృహాల్ని ఛేదన చేస్తూ ఉంటాయి. అంటే మనం ఎప్పుడు ఎంత స్టాండర్డ్గా కట్టుకున్న గృహం అయినా కానీ, ఎంత సిమెంట్ కాంక్రీట్ వేసి కట్టిన గృహం కానీ ఒకసారి మొక్కబడి మొలవటం మొదలైతే అది వేర్లు అనేది అట్లా లోపలికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా అర్థం కాదు. కనుక మొక్కలు ఆవాసయోగ్యంగా గృహం పైన ఉండకూడదు. ఆ విధంగా ఉన్నట్టయితే వీలైనంత తొందరగా మనం వాటిని తొలగించాలి. ఆ తర్వాత మళ్ళీ ఆ యొక్క గోడలు కావచ్చు ఏమైనా గట్టిగా ఉన్నాయా లేదా అనేది మనం చూసుకోవడం అనేది మంచిది. అదేవిధంగా ఈ సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్ ఇటీవలనే 2 లక్షల వ్యూస్ కూడా కంప్లీట్ చేసుకుంది. చాలా సంతోషంగా ఉంది. చాలామంది మంచి రిప్లైస్ కూడా ఇస్తున్నారు, వాళ్ళ సజెషన్స్ పంపిస్తున్నారు, మాకు ఇట్లా ఉండాలి, ఉంటే ఎట్లా ఉంటుందని. అట్లాగని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ యొక్క సూచనలు కూడా తెలియచేయండి అని చెప్పి మేము తెలియపరుస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.